నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. శాసన మండలి తెదేపా విప్ నన్నపనేని రాజకుమారి ధ్వజం. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక సమావేశం. అవకతవకలు జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత. కలెక్టర్ హెచ్చరిక. అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పునరుద్ఘాటన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ విప్ నన్నపనేని రాజకుమారి విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇక రాజధానికి భూములు ఇచ్చే విషయంలో అత్యధిక శాతం రైతులు సుముఖంగా ఉంటే కొందరు స్వార్థపరులు వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు టి అరుణ, టీడీపీ నాయకులు డాక్టర్ దివి శివరాం, ఎర్రాకుల శ్రీనివాసరావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. మేము నోరెత్తకుండా చంద్రబాబు నాయుడు గారు మన ఊళ్ళని కట్టిపడేశారు. ఎందుకంటే కలిసి మనం పోటీ చేసాం. ఇవాళ చూద్దాం, కొంత టైం ఇద్దాం, వాళ్ళు చూస్తారనే దానిలో తీరా చూస్తే ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళు అన్ని పేపర్లో కూడా, చాలా పేపర్లో ఏదైతే మోడీ గారు మాట్లాడారో ఆ రోజున ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా రిపీట్ చేశారు. కొన్ని పేపర్లు అయితే అవాస్తవాలు రాశారని చెప్పి తప్పుకోవడానికి లేదు, వెనకట్లాగా కాదు, రికార్డ్ అయింది. టీవీ ఛానల్స్ అన్ని కూడా మాకు చూపించినాయి. ఇది ఆంధ్రదేశానికి నేను ఒక పెద్దన్నగా చూస్తానని చెప్పడం జరిగింది. ఆయన మాటలు మనం నమ్మాం, విశ్వసించాం. ఇవాళ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారనేది ఒకటి. అసలు బడ్జెట్లో రాజధాని ఊసే లేకపోవడం ఏంటండి? హైదరాబాద్ వచ్చి పార్టీ మీటింగ్లో మాట్లాడినటువంటి పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం కోసం మేము ప్రామిస్ చేస్తున్నాం, అన్నమాట తప్పేది లేదు అని ఒక్క మాట రాజధాని ఊసే లేకుండా మాట్లాడినందుకు కడుపు రగిలిపోతోంది వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఇది చంద్రబాబు గారికి నష్టమా, నన్నపనేని రాజకుమారికి నష్టమా, లేదా ఈశ్వరరావు గారికి నష్టమా కాదు. ఆంధ్రదేశ ప్రజానీకానికి మీరు ఏం చెప్పారు? ఏ విధంగా మీరు ఆనాడు విభజించారు? కేంద్రంలో వాళ్ళు విడగొట్టబడ్డాం, మేము విడిపోలేదు, విడగొట్టబడ్డ దానిలో కాంగ్రెస్ పార్టీకి ఎంత పాత్ర ఉన్నదో మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే ఆనాడు విడగొట్టే వాళ్ళు కాదు వాళ్ళు. మీరు విడగొట్టి మాకు నచ్చజెప్పి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తామన్నారు. అంటే రైల్వే బడ్జెట్లో అన్యాయం, జనరల్ బడ్జెట్లో అన్యాయం, హుదూ తుఫాను డబ్బు ఇస్తామన్న దాంట్లో అన్యాయం, ఇతరత్ర ప్రాజెక్టుల విషయం అన్యాయం, రాజధాని విషయంలో అన్యాయం. ఈ విధంగా ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మాట ఎత్తకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చడం, లేకపోతే తెరాసతో చంద్రశేఖరరావు అడుగుతున్నాడని మాట్లాడడం ఎంతవరకు సబబండి? ఆంధ్రులకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అవమానం జరిగిన ప్రతిసారి కూడా అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వాటి పరివేశాన్ని అనుభవించాయి. దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ మట్టి కట్టుకుని పోయింది. ఇంకొక వాస్తవాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. ఇవాడు ఒట్టి చేతులతో పంపిస్తున్నారని చెప్పిన వేదంతో ఈ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు, ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పాపానికి వాళ్ళు అనుభవించాలి అని చెప్పిన నేను కన్నీళ్లు పెట్టుకుని చెప్పినటువంటి వృధా కాలేదండి. బీజేపీకి ఓటు వేశారు, నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది మనసులు అనుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, లక్షలాది మంది తెలుగు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేశారు. మన బీజేపీ మేము మెజారిటీ ఉందని అనుకోవచ్చు, మీ యొక్క మద్దతు మాకు అక్కర్లేదని అనుకోవచ్చు. వాళ్ళు ఏమైనా ఒక ఆలోచన చేస్తే అట్లాంటి ఆలోచన ఏమైనా ఉంటే, కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంది, వాస్తవం అనేది ఒకటి ఉంది. ఛానళ్ళు, పత్రికల సాక్షిగా మోడీ గారు ఏం చెప్పారో అది గుర్తుపెట్టుకోవాలా. ఛానళ్ళు, పత్రికల సాక్షిగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఏ విధంగా మోడీ గారికి ఓటు వేశారో, చంద్రబాబు గారి పిలుపునందుకు ఏ విధంగా ఓటు వేశారో, ఏ విధంగా ఒక తాటిపైన గెలిపించారో అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు సెటిలర్స్ ఎక్కడ ఉన్నారు నివాసం, వాళ్ళందరూ ఓట్లు వేశారు. కడుపు మండిపోయింది వాళ్ళకి రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు. అయినా కూడా వీళ్ళు కూడా సహకరించాలనే కోపం కూడా లేకుండా అసలు చేసింది వాళ్ళు కాబట్టి, కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మనం వేద్దామని ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఎన్నికలు లేకపోవచ్చు, వాళ్ళతో మీకు అవసరం లేకపోవచ్చు, కానీ మూడో కన్ను తెరిచే రోజు ఎప్పుడోసారి వస్తుంది. అది రానివ్వకుండా చూసుకోండి. కలకాలం పాటు మీరు ఉండాలి అక్కడ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండాలి.
పరస్పర సహకారంతో మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. లోక్సత్తా పార్టీ నుంచి ఎన్నికైన రాష్ట్ర కమిటీ నాయకులను తొలగించే అధికారం జాతీయ పార్టీ అధ్యక్షుడనని చెప్పుకుంటున్న శ్రీవాత్సవకు లేదని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లు శివరమేష్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ బైలా ప్రకాశం ఎన్నికల ద్వారా ఏర్పడిన కార్యవర్గాన్ని తొలగించే అధికారం జాతీయ నాయకులకు లేదని అన్నారు. తనతో పాటు రాష్ట్ర కమిటీలో ఉన్న బర్మా కటారి శ్రీనివాసరావును తొలగించినట్లు ప్రకటనలు చేస్తున్నారని, ఇందులో వాస్తవం లేదని, ఈ కమిటీ జూలై వరకు కొనసాగుతుందని చెప్పారు. లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణకు ఈ విషయం తెలిసినా మౌనం వహించడమే ఈ విపరీత చర్యలకు కారణమని అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు ఎండి రఫీ, చప్పడి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రకటించారు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నాం, ఇది అతని దగ్గర నుంచి వచ్చిన సందేహం. కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా రాసుకున్నాం. ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే, లోక్సత్తా ఎన్నిక కాబడిన సభ్యుల మీద తీసుకోవాలంటే అది ఆ రాష్ట్రంలో సంబంధించిన డిసిప్లిన్ కమిటీకి ముందు నివేదిక అందించాలి. వారి నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అందరూ కూర్చొని దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు ఆ వర్కింగ్ కమిటీకి తప్పితే నామినేటెడ్ ద్వారా పదవులు వచ్చిన వారికి ఎవరికి ఆ రైట్స్ లేవని కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్తుంది. ఒక ఎన్నిక ద్వారా ఎన్నుకున్నబడిన నేషనల్ కమిటీ ఎక్కడ ఎన్నుకోకుండా కొంచెం యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర ఆ ముగ్గురు అధ్యక్షుల్ని మాత్రం పరిగణలోకి తీసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీలు వ్యతిరేకించినప్పుడు ఐదుట్లో ముగ్గురు అధ్యక్షులు ఓకే చెప్పారు కాబట్టి అదే ఎన్నిక అంటున్నారు. కానీ మన కాన్స్టిట్యూషన్ ఏముందంటే, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ఏ విధంగా జరిగిందంటే, ప్రతి 15 మందికి ఒక సభ్యుడు డైరెక్ట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నటువంటి పద్ధతి లోక్సత్తా పార్టీ. కటారి శ్రీనివాసరావు ఆ విధంగా ఎన్నికైన వ్యక్తి. ప్రతి 45 మంది సభ్యులకి ఒక స్టేట్ కమిటీ సభ్యులు ఎన్నిక ద్వారా ఎన్నుకోబడినటువంటి కమిటీలో జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, అంటే మెంబర్స్ ద్వారా ఎన్నుకోబడినటువంటి కమిటీలు ఇవి. అదే ప్రాతిపదికన అదే పద్ధతి ప్రకారం నేషనల్ కమిటీ కూడా ఎన్నిక జరగాలి. నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఏర్పడాలి. అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రజాసేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలు డివిజన్ కి మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కార్పొరేషన్ ద్వారా రోడ్స్ అయితే ఏమి, అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఏమి, డ్రైనేజెస్ అయితే ఏమి, ఇవన్నీ 50 లక్షలతోటి ఈరోజు ఆల్రెడీ పనులు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మిగతాయి కూడా ఏదైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో కాలువల కాడి నుంచి, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అడిగినట్టు డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటివి కూడా ఇంకా సంవత్సరం లోపల తప్పకుండా మన కాలనీలో ప్రభుత్వం చేసే పనులు ఏదీ లేకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. నిన్న మూడు డివిజన్కి వెళ్ళాను. 3 డివిజన్లో కూడా చాలా వరకు పనులు కూడా కంప్లీట్ చేశాం. ఇంకా చిన్నవి ఉన్నాయి, 50 లక్షలు 40 లక్షల పనులు, ఈ డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మన వాళ్ళు చెప్పారు, డ్రింకింగ్ వాటర్ అదివరకు ఏ విధంగా ఉండేదో కూడా మీ అందరికీ తెలుసు. మనం వచ్చిన తర్వాత దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి పూట కాకుండా 9:30 కల్లా నీళ్లు తీసుకునేటట్టు, మంచినీళ్లు తాగడానికి ఇబ్బంది లేకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడంటే కేవలం ఆయన యొక్క పట్టుదల, మరి అలాంటి పట్టుదలతోనే అంత కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అధికారానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో చేస్తున్న ప్రధాన కారకుడైనాడు. దానికి తెలుగుదేశం పార్టీ
కార్యకర్తలు ఎంతో పట్టుదల నింపుతో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెమట బిందువు నుంచి ఉద్భవించే ప్రతి బిందువు ఈ విజయానికి కారణమని చెప్పుకోండి సభాముఖం మీకు అందరూ తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుండి దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నాటడం జరిగింది. మరి ఒంగోలు పట్టణంలో ఈ కార్పొరేషన్ వాళ్ళు ఎన్ని మొక్కలు వేస్తే ఎన్ని బతుకున్నాయో మాకు తెలియదు, కానీ మేము ఇప్పటికి దాదాపు 1.5 నెల 2 నెలల పైన అయింది 130 మొక్కలు వేసి. 130 మొక్కల్లో కూడా ఈ రోజు కూడా 125 మొక్కలు పైనే బతికుండి వాటిని రెగ్యులర్ గా వాటిని వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా కాపాడుతా ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ రోజు ఇచ్చిన హామీని ఆయన వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వచ్చినప్పుడు వెంటనే మనం రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే కమిషనర్ గారికి దాని మీద ఇనిషియల్ వేసి ఇవ్వటం, మనందరం కూడా కమిషనర్ గారిని కలవటం, ఆయన కమిషనర్ గారికి ఇంజనీరింగ్ అధికారులకి చెప్పటం, ఈ రోజున 10 లక్షల రూపాయలతో అక్కడ మనం కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు శ్రీ 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 హజరత్ సయ్యద్ మహబూబ్ సుబానీ కరీముల్లా కాదరీ కాలిషా పీర్ మస్తాన్ వలీ ఔలియా గారి గంధ మహోత్సవం దారావారి తోటలో ఘనంగా నిర్వహించారు. బాబావారి సమాధికి చాందిని వస్త్రాన్ని కప్పి పుష్పాలతో అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని కాళీ వెంకటేశ్వర్లు, సంధ్య వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొంటున్నారు. జెండా ఊరేగింపు దర్గా నుంచి ప్రారంభమయ్యి నెల్లూరు బస్టాండు ఇవన్నీ తిరిగి మళ్ళా దర్గా దగ్గర చేరుతుంది. చేరగానే ఇక్కడ చదివింపులు ఇచ్చే పాదయాత్రలు, ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా మంది వేలాదిగా పాల్గొని తృప్తిగా పీఠాధిపతి సయ్యద్ షాజాద్ పీరా ముర్షద్ గురువు గారు వచ్చి ముందు శంఖస్థాపనం చేశారు. ఫస్ట్ గంధం చేశారు. ఆ తర్వాత అందరూ ఇక్కడ ఉండే భక్తులంతా కలిసి తలా కొద్దిగా వేసి చేశారు. ఇప్పుడు బాగా డెవలప్ గా వస్తుంటారు జనం. ఒంగోలు శివాజీనగర్లోని భాష్యం స్కూలు 4వ వార్షికోత్సవ వేడుకలలో చిన్నారులు ప్రదర్శించిన డాన్సులు అదరహో అన్నట్లు సాగాయి. విద్యార్థులు పోటాపోటీగా డాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, డీఈఓ బి విజయభాస్కర్, రూరల్ సిఐ టి సంజీవ్ కుమార్, వన్ టౌన్ సిఐ కె సుభాష్ని పాల్గొన్నారు. భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ వెంకటరమణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra. Raro, raro, na శివకాశి అంగిరాజేసి సిగ్గుపేస్తే చావలేసి పోతే పండులే సాయంత్రము చుక్కల్లో పండాలి తాంబూలము నిన్నెల్లి కోరుకుని ఏకాంతము నన్నల్లు కోకుంది వచ్చిన మాతో సిందయ్యాలా
కర్నూలులో ఏర్పాటు చేసిన ఘంటసాల గాయకుల అభిమానుల జాతీయ సదస్సులో ఒంగోలుకు చెందిన గాయకుడు అర్లయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల కుమారుడు రత్నకుమార్, డిప్యూటీ సీఎం కెఈ ప్రభాకర్, సినీ రాజకీయ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఒంగోలులోని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా టీవీవీ ప్రతాప్ కుమార్ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రతాప్ కుమార్ వీఆర్లో ఉన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. రాబోయే 10వ తరగతి పరీక్షలలో అవకతవకలు జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత అని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ పార్వతి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్, ఉప విద్యాశాఖ అధికారులు సాలమన్ రాజు, రామ్మోహన్, చాంద్ బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎప్పుడు చేసే పనే కదా అనేటువంటి ఒక ధోరణితో కాకుండా ఎగ్జామినేషన్స్ అనేటువంటివి కండక్ట్ చేసే వాళ్ళకి అది ఎప్పుడూ చేసే పని అవుతుంది. బట్ రాసే వాళ్ళకి అది జీవితంలో ఒకసారి రాసే పని అవుతుంది. కాబట్టి ఒక పేషెంట్కి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అతనికి మామూలుగా ఉండొచ్చు. బట్ తీసుకునే పేషెంట్కి అది దానికి సంబంధించి మొదటిసారి అవుతుంది. అలాగే ముఖ్యం కూడా అవుతుంది, క్రిటికల్ కూడా అవుతుంది. కాబట్టి ఒకవైపు నుంచే కాకుండా మరోవైపు నుంచి కూడా మనం చూసినప్పుడు ప్రతిసారి ఒక యూనిక్నెస్తోనే ఈ యాక్టివిటీని మనం నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకనంటే రాసేవాళ్ళు ప్రతిసారి మారిపోతారు కాబట్టి. సో అందువల్ల తప్పకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ పరీక్షల నిర్వహణ అనేటువంటిది జరగాలి. సో దానిలో ప్రప్రథమైనటువంటిది ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా మనకి ప్రభుత్వం నుంచి వస్తున్నాయో వాటిని భద్రపరచడం కానీ, రాసిన తర్వాత ఆన్సర్ షీట్స్ ని భద్రపరచడం కానీ. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి అందరూ వస్తున్నారు సార్. కొంతమంది విద్యార్థులు 40,540 విద్యార్థులు పరీక్ష రాయబోతా ఉన్నారు. 193 సెంటర్లో ఈ పరీక్ష జరుగుతుంది సార్. ఈ యొక్క పరీక్షలు ప్రతి సంవత్సరం మనం పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం మీ యొక్క గైడెన్స్ లో, మీ డైరెక్షన్స్ ప్రకారం పకడ్బందీగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం సార్. ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా నియమించుకున్నాం సార్. వారిని ఉద్దేశించి స్త్రీ నిధి రుణాల రికవరీని వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి సిబ్బందిని ఆదేశించారు. వెలుగు శిక్షణ కార్యాలయంలో జిల్లా సమాఖ్య సమావేశంలో మురళి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీలోపు కనీసం 5% రికవరీలను పూర్తి చేయాలని అన్నారు. బకాయిలు ఉన్న నేపథ్యంలో రుణాల పంపిణీలో కాస్తంత జాప్యం జరుగుతుందని అన్నారు. మహిళా సమాఖ్యలను, మండల సమాఖ్యలను స్వంత ఆస్తిగా భావించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. సెరికల్చర్ అధికారిని పి రాజలక్ష్మి, డిపిఎంలు కళ్యాణ్, డేవిడ్, రవి, రాంబాబు, శ్యామలాదేవి, ఆదిశేషయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన అధ్యయనదారుల్లో మాట్లాడి అందుకే గుమ్మనాడు ఇల్లు పెట్టే ఉండదు. నేను నుంచి చెప్తున్నాను, వాళ్ళకి ఎట్లా ఇస్తాం సార్ అంటే నువ్వు పెట్టకూడదు, వాళ్ళకి వేయకూడదు అంటే ఎట్లా ఎమ్మెల్యే గారు చెప్తాను. 5 మీరు చెప్తా ఉంటే లేదా ఇట్లా ఉంటాయి.
ఎందుకంటే నేను ముందే చెప్పాను, వేరే వాళ్ళంతా అడుగుతున్నారు, బయట వాళ్ళంతా లెటర్లు తీసుకుంటారు, ప్రజలు ఎందుకు నేను ఎందుకు గట్టిగా పట్టుకోవడము, అందరూ నేను ఇష్టం. ఎన్నికల సమయంలో నువ్వు లేనిదే నేను తెలంగాణలో తిరగలేను కృష్ణ అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంతో లాలూచీపడి తన కరీంనగర్ పర్యటనను అడ్డుకుంటారని మందకృష్ణ మాదిగను అరెస్టు చేయించడం చంద్రబాబు నాయుడి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎంఆర్పీఎస్ నాయకులు విమర్శించారు. ఎలక్షన్ ముందు ఎంఆర్పిఎస్ అండతోటి తెలంగాణలో తిరిగినటువంటి కృష్ణమాదిక్ గారు లేకపోతే తిరగలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. మరి అలాంటప్పుడు నువ్వు లేనిదే నేను తిరగలేని కృష్ణ, నీ సహకారం కావాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు కృష్ణమాదిక్ గారిని అరెస్ట్ చేయటం హేయమైన చర్యగా మేము ఖండిస్తా ఉన్నాం. మరి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుకి తెలియదా, వర్గీకరణకి చేసి సామాజిక న్యాయం జరిగే విధంగా నేను మాదిగల రుణం తీర్చుకుంటాను, 59 కులాలు ఉన్నటువంటి ఉప కులాలందరికీ న్యాయం జరిగే విధంగా చర్య తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట మారవటం, మరి మాట అడిగే విధంగా హక్కు కూడా లేకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఒంగోలు మంగమూరు రోడ్లో సన్షైన్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు రూపొందించిన పలు వైజ్ఞానిక అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాము రూపొందించిన అంశాలను గురించి బాల శాస్త్రవేత్తలు ఈ విధంగా వివరించారు. ఈ కార్యక్రమంలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్, బయోడైవర్సిటీ, అలోట్రాఫిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్, ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్, ది ఇవాల్యుయేషన్, పీరియాడిక్ టేబుల్, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, బ్రహ్మ ఫేస్, లాక్టోమీటర్ తదితర పలు అంశాలను చిన్నారులు ప్రదర్శించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలోని దాదాపు 150 అంశాలు ఎంతగానో ఆకర్షించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి కె రమాచార్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల్లోని వైజ్ఞానిక సృజనాత్మకతను వెలికితీస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సన్షైన్ అధ్యాపక బృందం, అధిక సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. This is scorpion example of arthropoda. This is scorpion example of arthropoda. This is earthworm example of annelida. It is spongula example of porifera. Jellyfish example of Coelenterata. Ascaris example of Nematoda. These are all invertebrates. The invertebrates means the organism that do not have backbone. Take a clean container. Put 1 level of teaspoons of salt. Explain it. స్వీట్లన్నీ మాకిస్తారా? According to the geocentric model, according to the Plato, the Earth is center, square and stable, and other planets, stars, sun are. But we don't know the evolution of man and science. We think they knew all the things happening around us, but we don't know where we are living on, how it was formed. This is magnetic separation. One has water, 2 has oil, and 3 has castor. In 3 bowls have different types of. Body is called alimentary canal. When we eat the food was cut to small pieces, mixed with saliva, it comes to the stomach through the esophagus. Stomach was absorbed the food materials. It produced the gastric. It is connected with the. ఈ ఉండే ఇంటెలిజెన్స్ని మనం వెలికి తీయడానికే ఈ సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి స్టూడెంట్లో ఇన్హెరెంట్గా ఇంటెలిజెన్స్ ఉంటుంది, కానీ 10% మాత్రమే పిల్లలు దాన్ని యూజ్ చేస్తున్నారు. మన టీచర్స్, ఆ బుక్స్ అందరి కోఆపరేషన్ వల్ల వాళ్ళు
చక్కగా ఆ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఇన్హెరెంట్గా ఉండే ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని వాళ్ళలో ఇన్హెరెంట్గా ఉండే ఇంటెలిజెన్స్ని ఉపయోగించే శక్తినే ఈ సైన్స్ ఫెయిర్ అంటాము. దానికోసంగా ప్రతి సంవత్సరం మేము ఈ సైన్స్ ఫెయిర్ మా స్టూడెంట్స్, మా పేరెంట్స్, టీచర్స్ కోఆపరేషన్తో ఇటీవల విడుదలైన ఎంఎస్సీ ఫిజిక్స్ ప్రథమ సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో బీఏ అండ్ కేఆర్ కళాశాల విద్యార్థులు లక్ష్మీభారతి, సిహెచ్ కిషోర్ ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని కళాశాల యాజమాన్యం అభినందించింది. సత్యానిస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నాలమల్లి రాధ తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటల నుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవదుర్గల పేరుతో ఆయా రంగాల్లో కృషి చేసిన 9 మంది మహిళలను సత్కరిస్తున్నట్లు తెలిపారు. జబర్దస్త్ టీం హాస్యవలరి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధా లక్ష్మీ పద్మావతి ప్రారంభిస్తారని తెలియజేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ చైర్పర్సన్ అమరా సునీత, జిల్లా ప్రెసిడెంట్ మేడూరి శైలజ, బచ్చు సునీత, పొన్నూరి శేషారత్నం, పొన్నూరి లక్ష్మి, మధ్య సరస్వతి, మాలెపాటి తులసి పాల్గొన్నారు. మన ఒంగోలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు నిర్వహిస్తున్నానండి. ఆ రోజున వివిధ రంగాల నుంచి మంచి సీనియర్స్, నెక్స్ట్ గుర్తింపు ఉన్న మహిళల్ని 9 మందిని తీసుకుని నవదుర్గలుగా వారికి ఆ రోజు పురస్కారం అందిస్తున్నాము మా సంస్థ తరఫున. వాటితో భాగంగా మన ఒంగోలు మహిళలందరినీ అలరించడానికి జబర్దస్త్ టీము ఈ ప్రోగ్రామ్ని ఆ రోజున గేమ్ షో కండక్ట్ చేయడానికి వాళ్ళు వస్తున్నారండి. కావున అదే రోజు మాది రాష్ట్ర డైరెక్టరీ ఒకటి రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో మహిళలకు సంబంధించిన మంచి మంచి మెసేజ్లతో ఒక డైరెక్టరీ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాము. మీ మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని నేను కోరుకుంటున్నాను. ఒక్కరికి ఎటువంటి రుసుము లేదు, అందరికీ ఫ్రీగానే ఎటువంటి టికెట్ లేకుండా అందరికీ అందజేస్తున్నాము. ఈ గేమ్ షోని మీరందరూ ఎంటర్టైన్మెంట్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే బ్లైండ్ పీపుల్ వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాము, ఒక బీటెక్ స్టూడెంట్కి సర్వీస్ చేస్తున్నాము, ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధాశ్రమానికి సర్వీస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంకి వచ్చి మహిళలందరూ ఆనందించాలని కోరుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇంటింటికి సిపిఎం పార్టీ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే సూచనలు తీసుకుంటున్నామని ఆ పార్టీ నాయకులు అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పోరాటాలకు సిద్ధమని చెప్పారు. ఏప్రిల్ 14 నుండి 19వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే సిపిఎం అఖిల భారత 21వ మహాసభలు విజయవంతం చేయాల్సిందిగా సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, జాల అంజయ్య, ముప్పరాజు కోటయ్య పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మార్చి 1 నుంచి 10వ తారీఖు వరకు ఇంటింటికి తిరిగి సిపిఎం పార్టీ రాజకీయ విధానాన్ని వివరించి ప్రజల దగ్గర నుంచి నేర్చుకొని వారి సమస్యలు విని వాళ్ళ ఆకాంక్షలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణమైనటువంటి నినాదాలు విధానాలు మార్చుకొని మరింత తీవ్రంగా పనిచేయాలని పార్టీ నిర్ణయం చేసింది. అందులో భాగంగా ఒంగోలు నగరంలో ఇప్పటి వరకు 1వ తారీఖు నుంచి 3 రోజుల పాటు క్యాంపెయిన్ చేశాం. 18,000 ఇళ్లని ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రతి ఇంట్లోనూ మా విధానం చెప్పాం, పాంప్లెట్ ఇచ్చాం. చాలా మంచి ఆదరణను వ్యక్తం చేశారు, మంచి స్ఫూర్తినిచ్చారు. స్వచ్ఛ భారత్ అని పిలిపించారు. వర్షం వచ్చి అదంతా మురికంతా మా రోడ్ల మీద ఉంటుంది, చెత్త చెదరం అంతా రోడ్ల మీద ఉంటుంది. ఈ ఖాళీ స్థలాల్లో తీసుకొచ్చి పడేస్తున్నారు. మొత్తం చాలా దుర్గంధం వెదజల్లుతుందని చెప్పి అక్కడ ప్రజలు చెప్పినట్టు పరిస్థితి. అట్లాగే స్లమ్ ఏరియాలో పేదలు నివసించే ప్రాంతాల్లో పట్టించుకునే పరిస్థితే లేదు. లీకేజీలు చూస్తే వాటర్, మంచినీళ్ళు సప్లై వాటర్ మొత్తం. కానీ ప్రభుత్వాల పాలసీలు మారిన కారణంగా, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి లేని కారణంగా ఇవాళ నగర కార్పొరేషన్ పరిధిలో 4-5 రకాల సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఒకటి డంపింగ్ యార్డు, ఇప్పటికీ కొలిక్కి రాలేదు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సుదర్శన యాగం నిర్వహించారు. అనంతరం జరిగిన ఊంజల్ సేవ నయనానందకరంగా సాగింది. టీటీడీ నాయకులు ఐ మురళీకృష్ణ పాడిన అన్నమయ్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గుర్రంవారి వీధి కోదండరామస్వామి దేవస్థానం ప్రెసిడెంట్ చలువాది నాగేశ్వరరావు, సెక్రటరీ కొణిజేటి శ్రీరాములు, ట్రెజరర్ మువ్వల సుబ్బారాయుడు,
ఈవో బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం జరిగిన ఊంజల్ సేవ నయనానందకరంగా సాగింది. టీటీడీ గాయకులు ఐ మురళీకృష్ణ పాడిన అన్నమయ్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని గుర్రంవారి వీధి కోదండరామస్వామి దేవస్థానం ప్రెసిడెంట్ చలువది నాగేశ్వరరావు, సెక్రటరీ కొనిజేటి శ్రీరాములు, ట్రెజరర్ మువ్వల సుబ్బరాయుడు, ఈవో బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. సాయి దివ్య ఆశీస్సులు అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఇంటింటికి సాయి భజన కార్యక్రమాన్ని సంతపేట సాయిబాబా మందిరంలోని భజన మండలి ప్రారంభించింది. దీనికి సూచకంగా సాయి దివ్య రూపాన్ని ఏర్పాటు చేసి భజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భజన మండలి అధ్యక్షురాలు శారదాంబ విష్ణు సహస్రనామ పారాయణంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతపేట సాయిబాబా మందిర నిర్వాహకులు అళహరి చెంచలరావు సత్సంగం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి దివ్య రూపాన్ని ఏర్పాటు చేసి భజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భజన మండలి అధ్యక్షురాలు శారదాంబ విష్ణు సహస్రనామ పారాయణంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతపేట సాయిబాబా మందిర నిర్వాహకులు అళహరి చెంచలరావు సత్సంగం భజన కార్యక్రమాలు నిర్వహించారు. వారికి కొంగు బంగారమై తలచిన వారికి ప్రత్యక్ష దైవమై అంతరాని పదవులు నీ దాతుల వెంకయ్య స్వామి నా మొర వినవేమి వెంకయ్య స్వామి నా మొర వినవేమి నా మొర వినవేమి నా మొర వినవేమి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణంతో మట్టి తీసావా 9 నెలలు ఉంచావు తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు మఠమమ్ము భూమిపై వేసి కులములోన పుట్టించావు మన చేసావా డిఎస్సి 2015 పరీక్షలకు హాజరయ్యే గిరిజన విద్యార్థులకు ఎస్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇప్పించబడుతుందని ఆ శాఖాధికారి తెలిపారు. 5వ తేదీలోపు వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. సత్యన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. శాసన మండలి తెదేపా విప్ నన్నపనేని రాజకుమారి ధ్వజం. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక సమావేశం. అవకతవకలు జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత. కలెక్టర్ హెచ్చరిక. అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పునరుద్ఘాటన. సత్యాన్యూస్లో నేటి మాట. శత్రువుని చంపినవాడు విజేతగా మిగిలిపోతాడు. శత్రుత్వాన్ని చంపినవాడు చరిత్రలో నిలిచిపోతాడు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.